Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree third year, 6th sem. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 9 పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 9లో 2 ఎస్సేలు ఉంటాయి. ఈ 2 ఎస్సేల్లో ఒక ఎస్సే రాయాలి, 15 మార్క్స్. దకారకత ఒక ఎస్సే, నచికేతోపాఖ్యానం రెండవ ఎస్సే. ఈ 2 ఎస్సేల్లో ఒక ఎస్సే రాస్తే సరిపోతుంది, 15 మార్క్స్. మనం దకారకత చదువుకుందాం. దకారకత పాఠ్యభాగ పరిచయం. దకారకత అనేది పాఠ్యభాగం బృహదారణ్యకోపనిషద్ ఎందలి తృతీయ కిలాఖండం నుండి స్వీకరించబడింది. 10 ముఖ్యమైన ఉపనిషత్తుల్లో బృహదారణ్యకోపనిషత్ అన్నిటికంటే పెద్దదిగా చెప్పబడుతుంది. ఈ ఉపనిషత్తు యందు 6 అధ్యాయములు కలవు. ప్రస్తుత పాఠ్యాంశమందు దకారకత యొక్క ప్రాముఖ్యము వర్ణించబడింది. అత్ర దకారత్రయస్య ప్రాధాన్యం వర్ణితమస్తి ప్రజాపతినా. ప్రస్తుత దకారకత. ప్రజాపతి బ్రహ్మదేవుడికి 3 విధములైన సంతానం కలరు. వారు దేవతలు, మానవులు మరియు రాక్షసులు. ఒకసారి వీరందరూ యుద్ధములతో గొడవలతో విసిగిపోయి మనశ్శాంతి లేనివారై తమ తండ్రిని ఆశ్రయించారు. తర్వాత బ్రహ్మచర్యము పాటిస్తూ తమ తండ్రిని సేవింపసాగారు. అలా కొంతకాలం గడిచాక మొదట దేవతలు తమ తండ్రిని సమీపించి, తండ్రి, మాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని ప్రార్థించారు. హే పితః, అస్మాకం ఉపదేశం దత్త. ఇప్పుడు బ్రహ్మదేవుడు మానవులకి, దేవతలకు ఉపదేశం ఇవ్వటం. అందులో ప్రజాపతి వారికి ద అనే అక్షరమును ఉపదేశించి, ఈ ఉపదేశములోని అంతరార్థం మీకు అవగతమైనదా అని ప్రశ్నించను. వెంటనే దేవతలు, ఆ తండ్రి, మాకు చక్కగా అర్థమైంది. ద అనగా దామ్యత, అంటే దమము, అంటే ఇంద్రియ నిగ్రహం. దేవతలం అగుట వలన మాకు ఇంద్రియముల మీద నిగ్రహము ఉండదు. పరమాత్మను చేర్చే పరమార్థిక పదములో ప్రయాణించాలంటే ఇంద్రియ నిగ్రహమే కదా కావలసింది. మేము ఇంద్రియములను అదుపులో పెట్టుకొని సంయమనాన్ని పాటిస్తూ ముందుకు సాగాలనేది మీ ఉద్దేశ్యము అని పలికిరి. అందులకు బ్రహ్మదేవుడు, అవును, నేను చేసిన ఉపదేశం మీకు సంపూర్ణంగా అవగతమైనది అని పలికి వారిని పంపించెను. వయం ఉపలభ్యం ఎతదర్థం ధనామ దత్త. ఈ విధంగా దేవతలు బ్రహ్మలోకంకి వెళ్ళి పైలోకంకి వెళ్ళి దేవతలుగా వారు జీవించసాగారు. నెక్స్ట్ మనుష్యులకు ఉపదేశం. తర్వాత మనుష్యులు బ్రహ్మదేవుని సమీపించి వారికి ఏదైనా ఉపదేశం ఇవ్వమని ప్రార్థించిరి. అంతటా బ్రహ్మదేవుడు మళ్ళీ ద అని పలికి, దానిలోని అంతరార్థం మీకు అవగతమైనదా అని అడిగాను. వెంటనే మనుషులు, ఓ, మాకు బాగా అర్థమైంది. ద అనగా దత్త, అంటే దానగుణము. ముఖ్యమైన మనుషులమైన మాకు లోభగుణం ఎక్కువ. ఆ లోభగుణము వదిలి అందరికీ దానము సహాయం చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని మీ ఉపదేశం కదా అని పలికిరి. అందులోకి బ్రహ్మ, నేను ఇచ్చిన ఉపదేశం మీకు సంపూర్ణంగా అర్థమైంది అని పలికి వారిని మానవ లోకమునకు పంపించెను. వయం ఉపలభ్యం యతదర్థం ధనామ దత్త. ఈ విధంగా మానవులకి భూలోకానికి పంపించాడు. రాక్షసులకు ఉపదేశం. చివరకు రాక్షసులు బ్రహ్మను సమీపించి, తండ్రి, మాకు కూడా ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని వేడుకున్నారు. అంతటా బ్రహ్మదేవుడు మళ్ళీ ద అనే అక్షరమును పలికి, దాని అర్థం మీకు బోధపడినదా అని అడిగాను. వెంటనే రాక్షసులు, గురుదేవ, మాకు అర్థమైంది. ద అనగా దత్త. మేము రాక్షసులము కనుక మాది క్రూర స్వభావం. ఆ స్వభావమును వదిలి దయాగుణంతో ప్రవర్తింపమని మీరు బోధించినారు అని పలికిరి. అంతటా బ్రహ్మ, అవును, నేను చేసిన ఉపదేశం మీకు బాగా అర్థమైంది అని పలికి వారిని అచ్చటి నుండి పంపించెను. ఈ విధంగా రాక్షసుల యొక్క జన్మ అంతరించింది. ఇంకా వారిని ఆ జన్మను లేకుండా చేశాడు. వయం ఉపలభ్యం ఇతదర్థం ధనామ దయత్వం. బ్రహ్మదేవుని ఉపదేశం పూర్తి కాగానే ఆకాశం నుండి ఒక ఉరుము వంటి గొంతు ద ద ద అని ప్రతిధ్వనించింది. దాని యొక్క అర్థం, ప్రతి ఒక్కరూ ఇంద్రియ నిగ్రహము, దానగుణము మరియు దయాగుణము కలిగి ఉండవని, కావున అందరూ దమము, దానము, దయ అనే గుణములను కలిగి ఉండవలేను. దాదాద దామ్యత దత్త దయత్వమితి. ఈ విధంగా ప్రజాపతి బ్రహ్మదేవుడు దకారత్రయం యొక్క అర్థమును, వాటి ప్రాముఖ్యతను దేవతలు, మనుష్యులు మరియు రాక్షసులకు వివరించును. ఈ విధంగా తన యొక్క దకారకతలో బ్రహ్మదేవుడు మరి తన యొక్క ఉద్దేశం, తన యొక్క దకారకత యొక్క ప్రాముఖ్యత వివరించాడు. ఈ విధంగా మీరు ఇది దకారకతను తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు.
The story of Dakarakata. Creator Brahma, the Prajapati had three classes of sons, namely the gods, the humans, and the demons. Once all them tried with conflicts and fights, and then they approached their father to get peace of mind. By the instruction of Prajapati, they practicing Slaiva and served him with devotion. After some time, the gods came to Prajapati and prayed, "O father, please instruct something us." He Pita, Asmakam Upadesham Dattaha. The preachers of the gods. Then the Prajapati uttered them the Slaiba Da and questioned, "Have you understood the meaning of the message?" Then the gods replied, "Yes, father, we understood it very clearly. Da means Dhamma. Its meaning the self-control. We the gods generally we have no self-control over the senses. One should have self-control to get salvation and to know the universal soul. So we should have self-control over our senses and we should behave in riches. May this is your intention." Having heard it, Brahma said, "Yes, oh yes, you understood the message which is instructed by me." Saying so, thus sent them to their place. Vayam upalabhyam etadartham danama dattam. Preachers of the humans. Later the human came to Prajapati and prayed him that instruct them something. Then the Prajapati uttered them the same slaiba da and questioned, "Have you understood its meaning?" Then the human answered, "Oh yes, we understood. Da means datta. Its meaning is charity. We the human beings generally we give more importance to greed. So may your intention is we should abound it. Do not donate the needy and we should live the spiritual way." On hearing it, Prajapati said, "You understood any message very clearly." Saying so, he sent them to the earth. Vayam upalabhyam etadartham danama datta. Preachers of the demons. At last, the demons came to Prajapati and asked, "Father, please instruct something as also." Then Brahma uttered them the same slaiba da and asked, "Have you understood the meaning of the letter?" In reply, the demon said, "O Gurudeva, we understood it. Da means Daya. We are the demons, so we cruel minded. So may your intention is we should leave cruelty and we should behave with grace." Then Brahma said, "Yes, it's right. You understood its meaning." Saying so, he sent them from there. Vayam upalabhyam etadartham danama dayatvam. When the Prajapati had finished to preach them, then a loud voice, divine voice, roar like da da da. Its meaning is very one should have self-control, charity, and kindness. So one who desires to become noble or to obtain wealth, he should have the above three merits: da da da, damyata, datta, dayatvamiti. In this way, the Prajapati Brahma narrated the meaning and importance of the Dakara Traya to the gods, humans, and the demons. ఈ విధంగా మీరు దకార కథని తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. 15 మార్క్స్. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.